వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కొన్ని పెద్ద ఎత్తునే ఒక 2 రోజుల నుంచి ఒక కంటెంట్ సర్క్యులేట్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది అని. ఇది అబద్ధం. జగన్ గారి మీద ఈడీ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది అనే స్ట్రైట్ లైన్ అబద్ధం. నిజమేంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏదైతే ఉంటాయో ఆ కేసుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఉన్నారు కదా, ఈయన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏపీఐఎస్ చైర్మన్గా చేశారు. అండ్ సిబిఐ ఈడీ కేసులు పెట్టినప్పుడు తన మీద అభియోగం ఏంటి? జగన్ గారి మీద ఉన్న కేసుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం హిందూ గ్రూపునకు భూమి కేటాయింపులు జరిగాయి. అందులో క్విడ్ ప్రోకో ఉంది అనేది జగన్ గారి మీద పెట్టినటువంటి ఉన్న కేసులు అదొకటి. ఈ క్విడ్ ప్రోకో చేయాలంటే ఎవరిని అధికారులు కదా ముందు కీలక బాధ్యత వహించాల్సింది. అదిగో ఏపీఐఏసీకి వైస్ చైర్మన్గా ఏపీఐఏసీకి వైస్ చైర్మన్గా అండ్ అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న బీపీ ఆచార్య ఈ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు అని, ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడం కోసం హిందూ గ్రూపుకు అనుమతి ఇచ్చారు అని చెప్పి జగన్ గారి మీద కేసు పెట్టారు, ఈయన మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన అప్పటి నుంచి తన మీద కేసు పెట్టడాన్ని అప్పుడే ఛాలెంజ్ చేశారు. దాని మీద న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ని ట్రయల్ కోర్టు విచారణకు తీసుకోవడాన్ని ఈయన తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఒక ఐఏఎస్ అధికారిని విచారణ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. మరి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వీళ్ళు ఎలా కేసు పెడతారు? ట్రయల్ కోర్టు ఏ విధంగా విచారణకు తీసుకుంది అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టులో తన మీద పెట్టిన కేసును అండ్ విచారణకు స్వీకరించడాన్ని కూడా ఛాలెంజ్ చేశారు. 2 రోజుల కిందట దాన్ని విచారణ చేసుకుంటూ వచ్చిన తెలంగాణ హైకోర్టు 2 రోజుల కిందట బీపీ ఆచార్య మీద పెట్టినటువంటి ఈడీ కేసును కొట్టేసింది. అంటే ఇప్పుడు మళ్ళీ కేంద్రం కనుక అనుమతి ఇచ్చి ఇంకేదన్నా ఉండి అంటే ఈడీ కేంద్రం నుంచి అనుమతి తీసుకోకుండా విచారణ చేస్తూ ఉంది. అసలు మీరు ప్రొసీజరే ఫాలో కాలేని కేసు ఏంటి అనేది కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కనుక ఏమన్నా కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలెడతారు. ఆ ఛాన్స్ ఉంటుంది ఇంక మళ్ళీ అంత పని చేస్తారేమో తెలియదు మనకు. ఇప్పటికైతే కొట్టేశారు. సో మరి ఇప్పుడు వైసీపీ శ్రేణులు జగన్ గారి మీద పెట్టిన కేసు కొట్టేశారంటున్నారు. కాదు, బట్ వాళ్ళ కొందరి మరో వర్షన్ ఏంటి అంటే అధికారుల మీద ఇప్పుడు ఈడీ కేసు ఇంత కీలకమైన అధికారి మీద పెట్టి కొట్టేశారు, రేపు జగన్ గారి మీద అయినా కొట్టేయకపోతారా అని. బట్ ఇందులో వాస్తవం ఉంది కొంతవరకు. ఎందుకని ఇప్పుడు బీపీ ఆచార్య మీద కొట్టేశారు, జగన్ గారి కేసులో కీలకమైన అధికారిగా ఇన్ని రోజులు అభియోగాలు ఎదుర్కొన్న ఐఏఎస్. 2023లో మరో అధికారి మురళీధర్ రెడ్డి మీద ఇలాగే కేసులు కొట్టేశారు. 2017లో మరో అధికారి శ్యాంబాబు మీద ఇలాగే కేసులు కొట్టేశారు. సో జగన్ గారి కేసులో ఉన్నటువంటి అధికారుల మీద, కీలకమైన అధికారుల మీద కేసులు కొట్టేసుకుంటూ పోతే ఇంక జగన్ గారి మీద ఏం నిలబడతాయి? చాలాసార్లు న్యాయ నిపుణులు చెబుతున్న మాట కూడా జగన్ గారి కేసులు ఎవరైనా కనుక లేటుగా విచారణ జరుగుతున్నాయి, త్వరగా కావాలి అని జగన్ వ్యతిరేకులు అంటూ ఉన్నారు. జగన్ కేసులు కనుక వేగంగా విచారణ జరిగితే అంతే వేగంగా అవి క్లోజ్ కాబడతాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఫిర్యాదుదారులు కానీ, ఎలాంటి మేము నష్టపోయాము అని చెప్పే కంప్లైంట్స్ కానీ అటువంటివి ఏవీ లేవు. అండ్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగానూ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు కాకుండానే అప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు బాధ్యులుగా ఉండాల్సినటువంటి అధికారులు ఒకవేళ ఉంటే మొదట వాళ్ళ మీదే అభియోగాలు మోపాలి, అధికారుల మీదే కేసులు కొట్టేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇంకే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలబడతాయన్నది పాయింట్. దీనికి సంబంధించిన అధికారులు అందరి మీద కొట్టేస్తూ ఉన్నారు. సో జగన్ గారి మీద కూడా నిలబడకపోవచ్చు అనేది ఒక పాయింట్. అంతేగాని బట్ హైకోర్టు జగన్ గారి మీద ఉన్నటువంటి కేసులను డైరెక్ట్గా కొట్టేయలేదు.